కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:57లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు జయం అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే తన చిత్తం ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరం ఇస్తాడు, ప్రతి విత్తనము దాని శరీరం ఇస్తాడు. ఘనహీనముగా విత్తబడి మహిమగలంగా లేపబడటము, అనారోగ్య సమస్యలు, వ్యసనాలు, దారిద్ర్యతను బట్టి ఘనహీనముగా ఉన్నావేమో, నిన్ను నువ్వే నిందించుకుంటున్నావేమో, దేనికి పనికిరానిదని ఊహించుకుంటున్నావేమో. యేసు శిలువలో అన్నిటికీ విలువ చెల్లించాడు కాబట్టి నన్ను బలపరచువానందే నేను సమస్తం చేయగలనని ఒక్క ధైర్యం అనే విత్తనము నీకు మేలు, దేవునికి మహిమ. బలహీనమైన ఘటంగా విత్తబడి బలమైనదిగా లేపబడాలి. నా బ్రతికి ఇంతే, నాకు మేలు జరగదు అని మిమ్మల్ని మీరు నిందించుకుంటున్నారేమో, బలహీనమైన ఘటంగా ఎంచుకుంటున్నారేమో. బలహీనత ఏందే నా కృప నీకు చాలనన్న దేవుని నందు ఒక్క విశ్వాసం ఇచ్చినట్లయితే నా యెహోవా నా బలమా అని మీరు విశ్వాసంతో ముందు కొనసాగుతారు. ప్రకృతి సంబంధంగా విత్తబడి ఆత్మ సంబంధంగా లేపబడతారు.